ఏంటి పార్టీనా? నేనేమో నా పైన అరిచారు, ఇప్పుడేమో పార్టీకి రమ్మంటున్నారు. మీరు మళ్ళీ నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నేను అక్కడికి మాత్రం రాను. నాకు అలాంటి పార్టీలకి అటెండ్ అవ్వాలంటే అస్సలు ఇష్టం ఉండదు అని వసు ఫేస్ పక్కకు తిప్పేసుకుని చేతులు కట్టుకుని కూర్చుంటుంది సోఫాలో. హే, ఏంటి బెట్టు చేస్తున్నావు? నిన్నేమీ రమ్మని అడగట్లేదు, ఇది నా ఆర్డర్, వెళ్ళు, ఇది వేసుకుని రెడీ అవిరా అని ఒక కవర్ ఇస్తాడు. వసు ఆ కవర్ తీసుకుని, ఇదేంటి? నాకు తెలిసి నీ దగ్గర మంచి డ్రెస్సులు ఏమీ లేవు, అందుకే పార్టీ కోసం ఒక బ్యూటిఫుల్ డ్రెస్. వసు ఆ డ్రెస్ ఓపెన్ చేసి చూసి, ఏంటి ఈ డ్రెస్ నేను వేసుకోవాలా? అవును అని రిషి అంటాడు. కల్లో కూడా జరగదు. అసలు ఈ డ్రెస్ చూసారా? ఈ స్లీవ్స్ ఏంటి? అసలు స్లీవ్స్ ఉన్నట్టే ఉన్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన కనిపిస్తుంది. మీరు నన్ను పార్టీకి తీసుకెళ్తున్నారా లేదంటే ఫ్యాషన్ షోకి తీసుకెళ్తున్నారా? ఓరి దేవుడా సార్, మీరు నన్ను అమ్మేసే ప్లాన్లో ఉన్నారా ఏంటి? ఓ గాడ్, ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? వసు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వరా, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు, ఆలస్యం చేయకు అంటాడు. రియల్లీ రిషి సార్, మీరు నన్ను ఆర్డర్ చేస్తున్నారా? నేనేమన్నా మీ బానిసనా? నువ్వు అగ్రిమెంట్లో రూల్ నెంబర్ 2 మర్చిపోయావా? మనమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నువ్వు ఖచ్చితంగా నాతో పాటు వచ్చి నా రియల్ వైఫ్ లాగా యాక్ట్ చేయాలి. నువ్వు అన్ని రూల్స్కి ఒప్పుకునే అగ్రిమెంట్ మీద సైన్ చేసావు, ఇప్పుడు ఈ రూల్ని బ్రేక్ చేస్తావా? సరే అయితే నేను చేయాల్సింది చేస్తాను, నేను నా కంపెనీ నుంచి నా ఇంటి నుంచి ఇప్పటికిప్పుడే తరిమేస్తాను అంటాడు. సార్ ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఆ కవర్ తీసుకుని పైకి పరిగెడుతుంది తన రూమ్లోకి. ఈ హిట్లర్ ఉన్నాడే, అసలు నిజంగా ఇంపాసిబుల్ అని కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. పూల్ పార్టీ కాబట్టి రిషి కూడా చాలా లైట్గా వేసుకుంటాడు డ్రెస్, క్యాజువల్ డ్రెస్, సింపుల్గా షార్ట్ అండ్ హుడెడ్ స్లీవ్లెస్ జర్కిన్ వేసుకుంటాడు. సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు వసు స్టెప్స్ దిగుతూ రావడం చూస్తాడు. అంతే అలా ఉండిపోతాడు. తన ఇన్నర్ వాయిస్ అనమాట. డ్రెస్ హ్యాండ్స్ అసలు తన చేతుల్ని కవర్ చేయట్లేదు, నిజంగానే తన హ్యాండ్స్ బయటికి కనిపించేస్తున్నాయి. ఆ డ్రెస్ చూడగానే తను అన్నట్టుగానే ఆ డ్రెస్కి హ్యాండ్స్ ఉన్నా లేనట్టే, ఎవరైనా కొంచెం ఫోర్స్ వచ్చి లాగితే వెంటనే చిరిగిపోతాయి. అండ్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, నాకు ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోయినా కానీ ఎస్, షీ లుక్స్ బ్యూటిఫుల్. యాక్చువల్గా ప్రతి మనిషికి ఉండే లక్షణమే ఇది, ముఖ్యంగా అబ్బాయిలకి. వాళ్ళు రెగ్యులర్గా చేసేవి చూసే వాటికి ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఎప్పుడైనా స్పెషల్గా చూస్తే దానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి వసు. నేను స్లీవ్లెస్లో అమ్మాయిలు చూడడం ఇదేం మొదటిసారి కాదు. ఇన్ఫ్యాక్ట్ సాక్షి కూడా వాటిని రెగ్యులర్గా వేసుకుంటుంది. నిజానికి ఢిల్లీలో రోడ్స్ పక్కన చూస్తే చాలామంది అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకుని క్యాజువల్గానే తిరుగుతారు, కానీ వసు విషయానికి వస్తే తను చాలా డిఫరెంట్. ఎందుకంటే తనని ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం. తను ఎప్పుడు చుడీసే వేసుకుంటుంది విత్ లాంగ్ స్లీవ్స్, టాప్ టు బాటమ్, మెడ నుంచి కాలి వరకు మొత్తం కప్పుకునే ఉంటుంది. అది సరిపోదు అన్నట్టు దానికి తోడుగా పైన పెద్ద చున్నీతో కప్పేసుకుంటుంది. అయినా అలా కప్పుకొని దాచుకోవడానికి లోపలేముందో నాకు అర్థం కాలేదు అని రిషి నవ్వుకుంటాడు. ఈ లోపు వసేమో స్ట్రేంజ్, ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది, ఇది నా టైప్ కాదు, నాకు ఈ డ్రెస్ అస్సలు సూట్ కాలేదు అని అరుస్తుంది. రిషి మాత్రం అవేం పట్టించుకోకుండా వసును అలా చూస్తూ ఉండిపోతాడు. సడన్గా రియలైజ్ అయ్యి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తా అని చెప్పి తన రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. రిషి తిరిగి వచ్చి వసు షోల్డర్ పైన బ్యాక్ సైడ్ నుంచి తన డెనిమ్ జాకెట్ని కప్పుతాడనమాట. ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు. కొంచెం బెటర్, కానీ మీరు ఎందుకు ఇలా అని వసు అడిగేలోపే రిషి వసు హ్యాట్ పట్టుకుని బయటకు లాక్కుంటూ తీసుకెళ్ళిపోతాడు. థ్యాంక్ గాడ్, తన పైన జాకెట్ వేసుకున్నాక కొంచెం బెటర్, లేదంటే ఈ డ్రెస్తో తన పార్టీకి వస్తే అక్కడ ఖచ్చితంగా ఫైర్ అంటుకుంటుంది. మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళని నేను అస్సలు నమ్మలేను. వాళ్ళ కళ్ళు ఖచ్చితంగా తన షోల్డర్ వైపు, తన బ్యాక్ వైపే ఉంటుంది. అది నేను ఎలా జరగనిస్తాను? ఈ విషయం తనతో చెప్పాలన్నా నాకు ఈగో అడ్డొస్తుంది, అందుకే నా జాకెట్తో సైలెంట్గా కవర్ చేశా అని కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాడు తనలో తానే. రిషి వసులు బయటకు వచ్చేసరికి కట్గా అప్పుడే సేమ్ టైంకి తన ఫ్రెండ్స్ కూడా బయటకు వస్తారు, ఏదో టెలిపతి లాగా. సచ్ ఎ షేమ్, నేను ఒక్కడినే ఇక్కడ పార్ట్నర్ లేకుండా ఉన్నానని మను కంప్లైంట్ చేసినట్టు మాట్లాడతారు. ఎవరు వద్దన్నారు? నాకే కనుక ఒక సిస్టర్ ఉంటే నీకు సెట్ చేసేదాన్ని, కానీ నీ బ్యాడ్ లైక్, నాకు ఏ సిస్టరు లేదా అని ప్రేరణ అంటుంది. నీకు సిస్టర్ లేదు, థ్యాంక్ గాడ్, లేదంటే ఈ ఫ్లోర్లో ఇంకో ప్రేరణ అంటే ఒక్కరు చాలమ్మా అని మను నన్ను పక్కకు నెట్టి, వసు నీ సంగతి ఏంటి, నీకెవరైనా సిస్టర్స్ ఉన్నారా? నాకు నీలా క్వైట్గా, కామ్గా, వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లైన్గా ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టమని మను చెప్తుంటే రిషి తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. వసు ఏదో చెప్పేలోపే రిషి,
మను స్టాప్ ఇట్ యార్. ఒకవేళ తనకి చెల్లున్నా కూడా మీ ఇద్దరి మధ్యన చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. నిజానికి కపుల్స్ మధ్యన అంత ఏజ్ డిఫరెన్స్ ఉండకూడదు. అది ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అని రిషి చెప్తాడు. ఓ అవునా, మరైతే అప్పుడు నీ సంగతి వసు సంగతి ఏంటి అని మను అడుగుతాడు. రిషి పైకేం మాట్లాడకుండా మనసులోనే తనలో తానే ఇలా అనుకుంటాడు. దాని గురించి ఆలోచిస్తే వసుకి నాకు మధ్యన ఏజ్ గ్యాప్ చాలానే ఉంది. చాలాసార్లు తిను చైల్డిష్గా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేనైతే నా చిన్నతనం నుంచే నేను మెచ్యూర్డ్గా ఆలోచించేవాడిని. ఇప్పుడు నేను 30స్లో ఉన్నా అంటే ఇప్పుడు నేను చాలా పికి అండ్ చాలా మెచ్యూర్డ్గా ఉండడం సర్వసాధారణం. వసు నాలా ఎప్పుడు తన లైఫ్ని సీరియస్గా లీడ్ చేయలేదు. తను కాలేజ్ తర్వాత డైరెక్ట్గా నా కంపెనీకి వచ్చింది. తను ఎప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు. తను చాలా నార్మల్గా యాక్ట్ చేస్తుంది. లైఫ్ గురించి అస్సలు సీరియస్నెస్ ఉండదు. కానీ కొన్నిసార్లు తినతో ఉంటే నేను కూడా ఇమ్మెచ్యూర్డ్లా బిహేవ్ చేస్తాను. టు బీ ఫ్రాంక్, నాకు ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఇష్టం. ఐ లవ్ ఆల్ దోస్ మూమెంట్స్. ఇట్స్ లైక్ నేను మళ్ళీ నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయి నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉండగలుగుతాను. నో బర్డెన్స్, నో సాడ్ డేస్, జస్ట్ ఒక చిన్న పిల్లాడిలాగా ఎలాంటి వరీస్ లేకుండా ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది అని రిషి అనుకుంటాడు. ఈలోపు వాళ్ళు పార్టీని రీచ్ అవుతారు. అక్కడ పార్టీ వెదర్ అది చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంటర్ కాగానే వసుని కొంచెం మంది అమ్మాయిలు తీసుకెళ్ళిపోతారు. తనతో పాటు ప్రేరణ కూడా ఉంటుంది. సో కొంచెం రిషికి రిలీఫ్గా అనిపిస్తుంది. అంతా ఓకే, కానీ ఈ రంజిత్ ఏంటి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వాడు ఎందుకు వసుతో అంత క్లోజ్గా ఉంటున్నాడు, జ్యూస్ ఇస్తున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ తను కూడా తనతో ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు అనుకుంటూ రిషి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఈలోపు సిద్ధు వచ్చి, రిషి రంజిత్కి ఏమైంది, తను ఎందుకు వసుతో అలా ఉన్నాడు అని అడుగుతాడు. ఐ డోంట్ నో యార్, నేను కూడా అదే చూస్తున్నా అంటూ డ్రింక్ చేస్తూ వాళ్ళ వైపే చూస్తాడు. ఈలోపు ప్రేరణ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్. తన మైండ్ దొబ్బిందా ఏంటి? సాక్షి అక్కడే నిలబడి ఉంది. తనకి ఎలాంటి కంపెనీ ఇవ్వట్లేదు. ఇంకా తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. దానికి బదులు తను వసుతో తిరుగుతున్నాడు అని మను అంటాడు. రిషి ప్రేరణ వైపు తిరిగి, ప్రేరణ ఇప్పటి వరకు నువ్వు అక్కడే ఉన్నావు కదా, రంజిత్ వసుతో ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు. నథింగ్ మచ్, క్యాజువల్ టాక్. ఎందుకు అని అడుగుతుంది. ఈలోపు సీన్లోకి వాళ్ళ ప్రాబ్లమేటిక్ ఫ్రెండ్ వచ్చి ఇలా అంటాడు, హే బ్యూటిఫుల్ లేడీ, డిడ్ యూ మిస్ మీ అంటూ ఒక చెయ్యేమో ప్రేరణ షోల్డర్ పైన, ఒక చెయ్యేమో రిషి షోల్డర్ పైన వేసి మధ్యలో నిల్చుంటాడు గౌతమ్. తను సడన్గా వచ్చి చెయ్యి వేసేసరికి రిషి ప్రేరణలు ఉలికి పడతారు. సిద్ధు వెంటనే ప్రేరణ షోల్డర్ పైన ఉన్న గౌతమ్ హ్యాండ్ని నెట్టేసి, ఎవ్వరూ మిస్ అవ్వట్లేదు, అయినా నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు సడన్గా అని అడుగుతాడు సిద్ధు. నా ఫ్యాన్స్ నన్ను మిస్ అవుతూ ఉంటే నేను వాళ్ళని ఎలా నన్ను మిస్ అవనిస్తాను? ఏం ప్రేరణ, నిజమే కదా అని గౌతమ్ అంటాడు. ప్రేరణ జస్ట్ స్మైల్ ఇస్తుంది. అవును, ఇంతకీ నా ఇంకో ఫ్యాన్ ఎక్కడా, వసు ఎక్కడా అంటూ చుట్టూ తిరిగి చూస్తాడు. కరెక్ట్గా వసు దగ్గర ఆగుతాయి తన కళ్ళు. గౌతమ్ వసుని చూసిన వెంటనే వసు అని గట్టిగా పిలిచేసరికి అందరూ వీళ్ళ వైపు వింతగా చూస్తారు. వసు కూడా గౌతమ్ చూసి వెంటనే వీళ్ళ వైపుకు పరిగెట్టుకుంటూ వస్తుంది. గౌతమ్ వసుతోని తన ఫ్యాన్స్తోని మంచిగా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రిషి వాళ్ళిద్దరిని చూస్తూ ఇలా అనుకుంటాడు, వీడు అసలు అమ్మాయిలతో ఎలా చేస్తాడో నాకు అసలు అర్థం కాదు. అసలు వీళ్ళలో ఏముందని రాగానే అమ్మాయిలందరూ ఈగల్లాగా చుట్టుముడతారు. ఇంకా నా తింగర్ బెల్లం విషయానికి వస్తే వాడు స్వీట్గా మాట్లాడేసరికి తిను ట్రోల్ చేసుకుంటూ మరి వింటుంది అనుకుని, ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతాడు రిషి గౌతమ్ని. ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉంటాను, ఒక మూవీ ప్రాజెక్ట్ పని మీద ఉన్నాను అంటాడు. ఓ అలా అయితే మా ఫామ్ కేసులతో ఫుల్ బిజీ ఉంటుందన్నమాట అని మను ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు రిషి రంజిత్ సాక్షి ఎక్కడికో వెళ్ళడం చూస్తాడు. ఒక 10 minutes తర్వాత రంజిత్ ఫస్ట్ వస్తాడు. తను చాలా కోపంగా ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి స్ట్రాంగ్ తీసుకుని ఫుల్ వేస్తాడు. ఆ తర్వాత కొన్ని సెకండ్స్కి సాక్షి కూడా రావడం అబ్జర్వ్ చేస్తాడు. తనేమో ఏడుస్తూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అని రిషి కొంచెం క్యూరియస్గా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో తెలుసుకోవడానికి
గాయ్స్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సాక్షిని ఫాలో అవుతూ సాక్షి వెనకాల వెళ్తాడు. సాక్షి ఏమో తన రూమ్లోకి వెళ్తుంది. రిషి డోర్ నాక్ చేస్తాడు. అవతల వైపు సాక్షి ఏమి రెస్పాండ్ కాదు, డోర్ ఓపెన్ చేయదు. సాక్షి నేను అని రిషి చెప్పగానే తనని రికగ్నైజ్ చేసి సాక్షి డోర్ ఓపెన్ చేస్తుంది. సాక్షి ఇంకా తల నుంచి కింద వరకు తడిచిపోయినట్టు ఉంటుంది అనమాట. తన రూమ్లోకి వచ్చేటప్పటికి తను బాగానే ఉంది, తన పూల్లోకి దిగడం నేను చూడలేదే, కానీ సడన్గా ఎలా తడిచిపోయింది అనుకుని ఏమైంది సాక్షి అని అడుగుతాడు. నథింగ్. హే నాతో అబద్ధం చెప్పు ఏమైంది, నువ్వు ఏడ్చుకుంటూ రావడం నేను చూశాను, ఏమైంది చెప్పు అని రిషి అడుగుతాడు. సాక్షి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. రిషి కూడా లోపలికి వెళ్ళి సాక్షి ఏం జరిగిందో చెప్పు అంటూ తన చేతులు పట్టుకుని ఫోర్స్ఫుల్గా తన వైపు తిప్పుతాడు. ఈ లోపేమో వాటర్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. బాత్ టబ్ ఫుల్గా నిండిపోయి అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అది చూసి ఇంకా రిషి ఫ్రీజ్ అయిపోతాడు. నో వే అని సాక్షి నువ్వు అలా చేయలేదు కదా అని షోల్డర్ పట్టుకుని షేక్ చేస్తూ నా వైపు చూడు సాక్షి అని గట్టిగా అరుస్తాడు. సాక్షి వెంటనే రిషి షోల్డర్ పైన తల పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది. రిషికి అర్థమవుతుంది ఏదో జరిగింది అనుకుంటాడు. లేదు రిషి లేదు, నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవ్వరికి వద్దు, నేను నీకు వద్దు రంజిత్కి వద్దు అంటూ ఏడుస్తుంది. హే బేబీ ఇలా చూడు అంటూ సాక్షి షోల్డర్ పట్టుకుని నార్మల్గా నిల్చోబెట్టి ఏమైంది, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నిన్నెవరు వద్దనుకుంటున్నారని నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నా వైపు చూడు బేబీ అంటూ రిషి అంటాడు. నువ్వే చూసావుగా రంజిత్ వసుతో ఎలా ఫ్లర్ట్ చేస్తున్నాడో, తనంటే ఒక ప్లే బాయ్, తన సంగతి నాకు తెలుసు, కానీ వసు సంగతి ఏంటి, నువ్వు తన ఎదురుగానే ఉన్నావు కదా, ఇంకా నేను పక్కనే నిలబడి ఉన్నానని కూడా లేకుండా నాకు కాబోయే భర్తతో నేను అసలు ఆ అమ్మాయి గురించి అస్సలు అలా అనుకోలేదు, ఇంకా నాకు చెప్పడానికే చాలా సిగ్గేస్తుంది రిషి అంటూ సోఫాలో కూర్చుంటుంది. సాక్షి వాళ్ళు అని కొంచెం కన్విన్సింగ్గా చెప్పడానికి టోన్ మారిపోతుంది కదా రిషికి. సో అది వినగానే మళ్ళీ సాక్షి మొదలెడుతుంది. రియల్లీ రిషి ఇప్పుడు నువ్వు తన సైడ్ తీసుకుంటున్నావా, తను నీ భార్య కాబట్టి నువ్వు తన వైపు మాట్లాడుతున్నావా, నిజంగా కళ్ళున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళది క్యాజువల్ టాక్ లాగా అనిపించదు. నువ్వు పార్టీకి వచ్చినప్పటి నుంచి తేనెటీగలు తేనె కోసం పువ్వు చుట్టూ తిరిగినట్టు తను వసు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడేమో గౌతమ్, అందరూ తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో నీకు అర్థం కావట్లేదా, కళ్ళు తెరుచుకుని ఎప్పుడు చూస్తావు రిషి, ఆ అమ్మాయి నిజస్వరూపం నీకు ఎప్పుడు తెలుస్తుంది, నీకు తనకి మధ్యన ఎలాంటి మ్యారేజ్ రిలేషన్షిప్ లేదని నువ్వు నాకు ప్రామిస్ చేయడం వల్ల తను నిన్ను ట్రాప్ చేయలేకపోతుంది అంతే, లేదంటే రంజిత్ని గౌతమ్ని తన మాయలో పడేసినట్టు నిన్ను కూడా తన మాయలో పడేసుకుని ఉండేది. తనకి ఎవడైనా పర్వాలేదు, తనకు కావాల్సిందల్లా జాక్పాట్. రంజిత్ విషయంలో తను సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు, నువ్వా గౌతమా, తను మామూలు అమ్మాయి కాదు, రంజిత్ని దూరం చేసినట్టే నిన్ను కూడా నా నుంచి దూరం చేసేస్తుంది, ఇంకా నిన్ను బ్రతుకుండి ఏం లాభం, అందుకే నా జీవితాన్ని ముగించేయాలనుకున్నాను అని సాక్షి ఏడుస్తూ చెప్తూ ఉంటే రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అస్సలు అర్థం కాదు. సాక్షి ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చిందంటే కంప్లీట్గా తను చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి వసుకు సపోర్ట్ చేయలేడు. వసు కారణంగా కొంచెం ఉంటే సాక్షి ప్రాణాలు పోయేవి. వసుయే లేకపోతే సాక్షి నాతోనో రంజిత్తోనో ఎవరో ఒకరితో హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు తన వైపు ఎవరు లేమో అని అనుకుని రిషి రంజిత్ దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి అడుగుతాడు. వసు గురించి అలా అడగగానే రంజిత్ ఫస్ట్ టైం రిషి మీద నోరెత్తుతాడు. ఇప్పటి వరకు ఎప్పుడు అంత గట్టిగా అరవడు. వసు గురించి ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు అంటాడు. వసుకి ఆపోజిట్గా ఒక్క మాట కూడా మాట్లాడకు, అర్థమవుతుందా, అయినా ఎంత ఫన్నీ రిషి, నువ్వు నీ భార్య వైపు తనకి సపోర్టింగ్గా మాట్లాడకుండా వేరే బయట అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడుతున్నా అని చెప్పేసి రంజిత్ అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. రిషి ఏమో సాక్షి దగ్గరికి వెళ్తే సాక్షి అలాగా రిషి వైపు సాడ్గా చూసి ఈ ఒక్క కారణం సరిపోదా నా ప్రాణాలు తీసుకోవడానికి, నాకు నిజంగానే పిచ్చి పట్టేస్తుంది రిషి, ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, అందరి జీవితాల్ని నాశనం చేస్తుంది, అసలు మన జీవితాల్ని నాశనం చేయడానికి ఆ అమ్మాయి ఎవరు అని సాక్షి గట్టిగా అరుస్తుంది. సాక్షి అన్నది నిజమే, నేను తన ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకోగలను, అసలు ఈ వసు ఎవరు, తనెందుకు మా జీవితాల్లోకి వచ్చి మా అందరి జీవితాలని కదిలించేసింది, అసలు తను ఎవరి కోసం వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు. ఈలోపు సాక్షి రిషి దగ్గరకు వచ్చి రిషిని హగ్ చేసుకుని, రిషి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నన్ను ఇతరులు వదిలిపెట్టి వెళ్ళినట్టు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నువ్వు లేకపోతే నేను లేను, వితౌట్ యూ మై లైఫ్ ఈజ్ నథింగ్
అంటూ టైట్‌గా హగ్ చేసుకొని చెప్తుంది. రిషి కూడా ఏం ఆలోచించకుండా వెంటనే సాక్షిని తిరిగి హగ్ చేసుకుంటాడు. ఆ స్టూపిడ్ గర్ల్ గురించి ఆలోచిస్తూ "నువ్వేమీ దిగులు పెట్టుకోకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ రిషి సాక్షిని ఓదారుస్తూ అలాగే హగ్ చేసుకొని ఉంటాడు. ఎంతసేపు హగ్ చేసుకొని ఉన్నారో వాళ్ళకే తెలీదు. సో, రిషి తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలా సాక్షిని హగ్ చేసుకుని. నేను కష్టాలను ఎదుర్కొన్న ప్రతిసారి సాక్షి నాతోనే ఉండేది. నవ్వంటే ఏంటో మర్చిపోయి, లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో మర్చిపోయి, నేనొక యానిమల్‌లా తిరుగుతున్నప్పుడు ఆ టైంలో కూడా తిను నాతోనే ఉంది. నాలో ఎన్ని లోపాలున్నా సాక్షి నన్ను యాక్సెప్ట్ చేసింది. మేము కలిసున్నప్పుడు ఎప్పుడు కూడా మా లైఫ్‌లో ఒక్కరోజు కూడా ప్రశాంతమైన డే లేదు. అయినా సరే స్టిల్ తను నన్నే చూస్ చేసుకుంది. నా పక్కనే తోడుగా నిలబడి నాకు అన్ని ఆశలు ఇచ్చింది. కానీ వసు, తను నా లైఫ్‌లోకి వచ్చాక నాకన్నీ దూరమైపోయాయి. తను నా నుండి ప్రతిదీ లాగేసుకుంది అని రిషి తనలో తాను అనుకుంటాడు. సో, అలాగా సాక్షి మళ్ళీ రిషికి ఫుల్‌గా ఎక్కించేసింది. నేను చెప్పాను కదా, రిషి పాస్ట్ ఇంకా ఉంది చెప్పుకోవాల్సింది చాలా. నెమ్మదిగా చెప్పుకుందాము. మీకు గనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.